ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, ఆగస్టు మాసంలో విశేషంగా ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? అర్ధాష్టమ శని ఇంపాక్ట్ ఏ విధంగా బాధిస్తుంది అంటారు? శుభ అశుభ ఫలితాలు మరి ఈ మాసం ఎలా ఉన్నాయి వీళ్ళకి? సో ముందుగా మనం రాశి ఫలాలు చెప్పుకోబోయే ముందు మనం ఆగస్టు మంత్లో ఉన్నాం కాబట్టి ఆగస్టు మంత్ యొక్క విశిష్టత ఏంటి, అందులో ఉన్న ముఖ్యమైన పండగలు ఏంటి, పర్వదినాలు ఏంటి, అవి మనకి పరిహారాలుగా ఎలాగా వాడుకోవాలి అని కూడా మనం తెలుసుకొని తర్వాత రాశి ఫలాలు ఏంటో చూద్దాం. ఇందులో ముఖ్యంగా గమనించుకుంటే ఆగస్టు మంత్ సంకటహర చతుర్థితో స్టార్ట్ అయ్యి మరలా సంకటహర చతుర్థితో ఎండ్ అవుతుంది. 2 సంకటహర చతుర్థుల మధ్య ఈ మాసం ఉండటం అనేది ఒక విశిష్టత. రెండోది, ఇందులో మనకి 9వ తారీఖున హైదరాబాదు, సికింద్రాబాదు బోనాలు స్టార్ట్ అవుతున్నాయి. మూడోది ముఖ్యంగా మనం చూసుకుంటే గురు మోడం అని మన నడుస్తుంది, అది అయిపోతుందండి. ఇది ఇప్పుడు అయిపోతుంది, 12వ తారీఖుతో మనకి అయిపోతుంది. అక్కడ నుంచి మనకి చూసుకుంటే 13వ తారీఖు నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. శ్రావణ మాసం అనగానే శుక్రవారాలు, శివుడికి సంబంధించిన రుద్రాభిషేకాలు అవన్నీ ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం. తర్వాత మనకి 17వ తారీఖున నాగ పంచమి అంటారు అనమాట. నాగుల చవితి, నాగ పంచమి లాగా పిల్లలు ఎవరైతే కావాలనుకుంటున్నారో తరతరాలుగా వంశీపారంగా నాగులకు సంబంధించి నాగమ్మ, నాగయ్య, మానస ఇలా నాగ అని పేరు ఉన్నవాళ్ళు కంపల్సరీ చేయాలి. ఎందుకంటే వాళ్ళు మొక్కుని ఉండటం వల్ల ఇటు పుట్టున్నారు కాబట్టి యాన్సెస్టర్స్కి. అంతేకాకుండా అందులో మనకి సర్పదోషాలు ఉన్నవాళ్ళు, కాల సర్పదోషం ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఆ యొక్క ఉత్సవాన్ని, ఆ పర్వదినాన్ని సెలబ్రేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. మనకి 21వ తారీఖున వరలక్ష్మి మహావ్రతం చేసుకుంటూ ఉంటాము. దానితో పాటుగా మనకి ఇంకొకటి వెరీ ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే మనకి రాఖీ పౌర్ణమి అంటారు, లేదంటే జంధ్యాల పౌర్ణమి అంటారు. జంధ్యాలు మార్చుకుంటూ ఉంటారు. గాయత్రీదేవి పుట్టినరోజు అని చెప్తూ ఉంటారు అనమాట. అది మనకి 28వ తారీఖు ఉంది. లాస్ట్ 31వ తారీఖు వచ్చేటప్పటికి సంకటహర చతుర్థితో టోటల్ మాసం అంతా క్లోజ్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇలా అనేక రకాలైన ఉత్సవాలు, సెలబ్రేషన్స్ మనకి వరమహాలక్ష్మి వ్రతము, రాఖీ పండుగ, ఇవన్నీ ఆగస్టు మంత్లో చాలా ఉన్నది కాబట్టి చాలా మందికి చాలా డైనమిక్గా ఉండే మంత్ అని మనం చెప్పుకోవచ్చు. సో దీనితో పాటుగా జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకుంటే మనకి 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. ఈ 4 గ్రహాలు మారటంలో ఫస్ట్ది సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, ఈ గ్రహాలన్నీ మారుతూ ఉన్నాయి. 4 మారుతూ ఉన్నాయి అనమాట. అందులో ఫస్ట్ గ్రహం మారేది ఏదైనా ఉందంటే శుక్రుడు అని చెప్పుకోవాలి. రెండో గ్రహం మారేది కుజుడు, మూడోది వచ్చేటప్పటికి బుధుడు. అంటే శుక్రుడు ఫస్ట్, తర్వాత బుధుడు, సూర్యుడు వచ్చేటప్పుడు 17వ తారీఖు. అంటే ఆగస్టు 1, ఆగస్టు 2, ఆగస్టు 5, ఆగస్టు 17. ఇది స్టార్ట్ అయ్యేది శుక్రుడితో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ బుధుడు, నెక్స్ట్ కుజుడు, నెక్స్ట్ సూర్యుడు మారుతూ ఉన్నారు. ఈ 4 గ్రహాల యొక్క ఇంపాక్ట్ మనం ఎలా ఉందో చూద్దాం. సో మీరు ముందుగా చెప్పిన విధంగా వీళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తూ ఉందండి. కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందులోనూ మన గురువు కూడా అర్ధాష్టమ శనితో పాటు అష్టమ గురువు కూడా ఉన్నారు. వీళ్ళకి కొంచెం పెద్ద పెద్ద గ్రహాలని ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అందులోని ఈ మంత్ గ్రహాలు కూడా వీళ్ళకంతా అనుకూలంగా లేవు. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన మాసం అని మనం గమనించుకోవాలి. ఇందులో భాగంగా వీళ్ళకి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంది ధనుసు రాశిలో ఉంటారు. మనకి నక్షత్రం నామం ప్రకారం అంటే నేమ్ లెటర్స్ ప్రకారం చూసుకుంటే ఏ, యో, బా, బి, దా, భే అన్న లెటర్స్ అంతా కూడా ఇందులో ఉంటారని గమనించాలి. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాలు ఏదైతే మారుతున్నాయో వీటి యొక్క ప్రభావం వీళ్ళ మీద కొంచెం గట్టిగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రాబ్లమ్స్ అన్ని వీళ్ళు ఏదో ఒక విధంగా మేనేజ్ చేసుకొని సక్సెస్ఫుల్గా బయటకు వెళ్తారు. అంటే ఉండటం ఖచ్చితంగా ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ అయితే ఉంటాయి. బట్ ఫైనల్గా సమరీ అని చెప్తా ఉంటే సక్సెస్ఫుల్గా వీటిని అధిగమించుకొని ముందుకెళ్ళిపోయే ఒక మాసం అని చెప్పుకోవాలి. వీళ్ళకి 9వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల వీళ్ళ చుట్టూ ఉన్న వాతావరణం ద్వేషించబడే విధంగా ఉంటుంది. అంటే ఎవరో ఒకళ్ళు ద్వేషిస్తూ కూర్చుంటూ ఉంటారు. 7వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల శారీరకంగా బాగా టైర్డ్నెస్గా ఎక్కువగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. భార్యకి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 8th హౌస్లో బుధుడు ఉండటం వల్ల ఇది ఒక్క గ్రహం మాత్రం సపోర్ట్ ఇస్తుంది. వీళ్ళకి ఏమంటారు, పుత్ర అర్ధలాభాత్ అంటారు. అంటే పుత్రుల వల్ల ధనం ప్రవాహం ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. 10వ స్థానంలో ఏమని చెప్తారు, శుక్రుడు ఉండటం వల్ల కలహం, గొడవలు వస్తాయి, డిస్ప్యూట్స్ వస్తాయని మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే మనం ఏ ప్రకారంగా చూసుకున్నా మేజర్ గ్రహాలు కొంచెం ఇబ్బంది పట్టే పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి చాలా విషయాలు వీళ్ళు ఓర్పుగా ఉంటే అంటే టైం పాస్ చేసుకుంటూ ఉంటే సరిపోతుందండి. ఇది చేద్దాం, అది చేద్దాం అని ఏదేదో చేయబోయే బదులు
ఈ టైంలో యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, ఆధ్యాత్మికంగా ఉండటం, లైక్ పెద్ద పెద్ద స్పిరిచువల్ హోమాలు ఇట్లా పార్టిసిపేట్ చేయటం, లేదంటే తీర్థయాత్రలు చేయటం, ఇలాంటివి చేస్తే ఆధ్యాత్మికంగా ఉంటే అది ఏమంటారు ఇంటర్నల్గా ప్యూరిఫై అయిపోయేసి చాలా బాగుంటారని మనం చెప్పుకోవచ్చు. వీళ్ళకి ముఖ్యంగా ఎలా ఉంటుందంటేనండి 9వ స్థానంలో సూర్యుడు ఉంటే ఏమవుతుందంటే నింద అపరాధ కలహం నిర్దోషచ్చ ధనక్షయం పుణ్యలాభార్ధనాశాచ విచారో నవమే రవి అంటారు. అంటే మాటలు నెగిటివ్గా ఉంటే నింద అపరాధ అంటే వీళ్ళకి ఎలాంటి సంబంధం లేకపోయినా వీళ్ళ మీద గొడవలు వచ్చి పడతాయి అంట. రెండోది నిర్దోష కలహం అంటే వీళ్ళలో ఎలాంటి దోషం ఉండదు, దే ఆర్ ప్యూర్ పీపుల్, కానీ పోయేసి గొడవలు పెట్టేసుకుంటారంట. ధనక్షయం ఉన్న డబ్బు కాస్త పోతూ ఉంటుంది. పుణ్య లాభార్థ నాశాచ ఇది చాలా మంది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏదో మంచి చేయబోయి అదేదో పాము ఎక్కడో పడుకొని ఉంటే హెల్ప్ చేద్దాం అనుకుంటే పాము గరిసిందంట. మనకి చిన్నప్పుడు స్టోరీస్ కూడా చదువుతూ ఉంటారు. ఒక ఎడారిలో వంట మీద పోయి నైట్ అయిపోయేటప్పటికి ముందు వంట వచ్చేసి తల పెడుతుంది, చివరికి వంట మొత్తం దూరిపోతుంది, ఆ టెంట్ లేకుండా పోతుంది అనమాట. ఇలాంటి సిచ్యువేషన్ వీళ్ళకి వస్తుంది. ఏదోలా పాపం వీళ్ళకి హెల్ప్ చేయబోతూ ఉంటే వచ్చేసి ఏమవుతుంది వీళ్ళనే లేకుండా చేసేస్తారనమాట. ఇలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. పుణ్య లాభార్థ నాశాచ మంచి ఉద్దేశంతో మనం ఏదైనా పని చేస్తే ఆ రిజల్ట్ రాకపోను ఆ పుణ్యం లాభంగా మనల్ని మింగేసే విధంగా ఉంటుంది. తద్వారా విచారో బాధపడుతూ కూర్చుంటారు కదండి. ఆ వంటి స్టోరీ వీళ్ళకి కరెక్ట్గా అప్లై అవుతుంది. అదే ఓవరాల్గా అయితే ఉంటే కానీ క్షేమంగా ఉంటారు. వంటే కదా దానికి వీళ్ళకి నిద్ర ఉండదు, మ్యాక్సిమం అయితే బాగుంటారు. మానసిక ఆందోళన ఎక్కువ ఉంటుంది అన్న. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఇప్పుడు మన ఇంకా ఆందోళన లేకుండా ఏముంటుందండి. వీళ్ళు బాగా కష్టపడిన పని అంతా వాళ్ళ మేనేజర్ వచ్చి నేను చేశానని చెప్పుకుంటారు. కష్టపడిన వంట అంతా వాళ్ళు వీళ్ళు వచ్చి మేము చేసామని చెప్పుకుంటూ ఉంటారు. అందుకని ఇలాంటి పరిస్థితుల్లో గుర్తింపు రాదు, హార్డ్ వర్క్ చేస్తాం, మంచి పని చేస్తూ విమర్శిస్తూ కూర్చుంటారు, నిందలేస్తూ కూర్చుంటారు. ఇంకా ఆందోళన రాకుండా ఏముంటుంది. తర్వాత వీళ్ళకి కుజుడు అగైన్ 7వ స్థానంలో ఉండటం ఇంకా ప్రాబ్లమాటిక్ క్రియేట్ అవుతుంది అనమాట. మనకేం చెప్తారు సంస్కృతంలో అన్న వస్త్రాది రాహిత్యం సదా క్లేశ స్వబంధుభిః అంటే కువార్త పుత్ర భాతృణం క్రోధ సప్తమికే కుజ అని మనకి సంస్కృతంలో ఒక శ్లోకం ఉంటుంది. ఇదేమవుతుందంటే వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒకటి అన్న వస్త్రాది రాహిత్యం అంటే టయానికి భోజనం తినే అంత టైం కూడా వీళ్ళకు ఉండదంట. నెక్స్ట్ సదా క్లేశం, మీరు నాకు చూడండి టెన్షన్స్ అంటే సదా క్లేశం అంటే ఏదో ఒక బాధపడుతూ ఉంటారు. అంతేకాకుండా స్వబంధుభిః సొంత బంధువులు అంటేనే భయం. ఏంట్రా బాబు వచ్చి బంధువులే మనల్ని అంటారు, బంధువులే రా బంధువులే అని మూవీలో సాంగ్స్ లాగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. రెండోది కువార్త చెడు వార్త లేని అవకాశం ఎక్కువగా ఉంటుంది. పుత్రుల ద్వారా భాతృణం అంటే సోదరుల ద్వారా కోపం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వీళ్ళ మీద వాళ్ళు కోపడటం, వాళ్ళ మీద వీళ్ళు కోపడే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. బట్ ఒక లక్కీ ఏంటంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో బాగానే ఉంటుంది. ఇవంతా వాళ్ళకి నెక్స్ట్ దాచుకున్న ధనాన్ని పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ నా బాగా 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 గుర్తండి. ఇదే టైంకి నా క్లయింట్ ఒక ఆయన అమెరికా నుంచి చెన్నై వచ్చాడు. వాళ్ళ మదర్కి హెల్త్ బాగలేకపోతే అది వచ్చినప్పుడు నన్ను కలుస్తూ ఉంటారు, మెసేజ్ పెడుతూ ఉంటారు. వెళ్ళేటప్పుడు ఏమైందంటే ఈ ఫ్లైట్లో లగేజ్ వీళ్ళకి అవ్వలేదు. అంటే మనకి కలెక్ట్ చేసుకుంటారు కదండి, ఆ కలెక్ట్ చేసుకునే దగ్గర మధ్యలో అక్కడ మిస్ అయిపోయింది. వాళ్ళు ఆ ఎయిర్పోర్ట్లో వెయిట్ చేసి ఆ బ్యాగ్ కలెక్ట్ చేసుకోవడానికి అందులో ఆఫీస్ ఇచ్చిన వాళ్ళ ల్యాప్టాప్స్ అవన్నీ ఉన్నాయన్నమాట, ఇంటికి తీసుకెళ్లేవాడిని. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ అన్ని ఆ లగేజ్ ఒక సూట్ కేసులో ఇందులోనే ఉంది అనమాట, బ్రీఫ్ కేసులో ఇందులో. అది లాక్ అయిపోయింది, ఇంకా మిస్ అయిపోయింది, ఇంకా రాలా. ఆ తర్వాత వాళ్ళు ఈ కంప్లైంట్ ఇచ్చి ఆ కంప్లైంట్ ఇచ్చి అట్టిచ్చి టీచింగ్ ఎప్పుడు ఇచ్చారు ఇడిపోయింది, ఇంకా అర్థమే కాలేదనమాట. చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు. ఆ ట్రావెల్ రావడానికి ఓ 40 days ఇంకో టైం పెట్టుకుని వచ్చాడు. దానికంటే ఇంకొక 3 months 4 months ఈ లాస్ అంతా రికవర్ అవ్వడానికి టైం పట్టినది. ఈ ఇన్సూరెన్స్లో ఆ ఇన్సూరెన్స్లో మళ్ళీ కంపెనీ వాళ్ళకి పెట్టుకొని అఫీషియల్ ల్యాప్టాప్ కదండి, చాలా ప్రాబ్లమ్స్. ఇది ఎందుకు చెప్పానంటే ఈ టైంలో థెఫ్టింగ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్స్ అని ఇంగ్లీష్లో చెప్తారనమాట. ఓకే, దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కూడబెట్టుకున్న సంపదలు పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే 10వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. 10వ స్థానంలో శుక్రుడు ఉంటే అగైన్ ఇది ఇంకొక బాధ. అప్పటిదాకా నువ్వు హీరో సూపర్ అని పొగిడిన వాళ్ళు కాస్త అసలు నువ్వు వేస్ట్ అంటారనమాట. ఇది ఇంకొక బాధ. ఇది కదండి, ఎవరన్నా మన బాధ చెప్పుకుంటే పర్లేదు చెప్పుకోవాలని తృప్తి పడతాం. ఎవరైతే బాధలు మనం చెప్పుకోవాలనుకుంటున్నా వాళ్ళు ఇంకో రెండు తిట్టుపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందులో లేడీస్ నుంచి అసలు సపోర్ట్ రాదు, లేడీస్ అయితే జెంట్స్ నుంచి ఇంకో అసలు సపోర్ట్. ఇది ఇంకొక బాధగా ఉంది. మనకేం చెప్తారు, వెకులం చైవ అర్ధనాశనం రిపో భయం అని చెప్తారు. అంటే శత్రువుల బాధ ఎక్కువగా ఉంటుంది. స్త్రీ సౌఖ్య హాని మాప్నోతి అంటే గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
భార్యాభర్తల మధ్య లేదంటే జెంట్స్ వాళ్ళైతే వీళ్ళైతే వాళ్ళ ద్వారా ఆఫీసుల్లో కానీ ఎక్కడ కానీ గొడవలు వచ్చి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్తారు. అయితే ఇందులో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ బాగుంటుంది, వెహికల్స్ కొనుక్కునే వాళ్ళకి బాగుంటుంది. నక్షత్రాల వాళ్ళకి ఎలా ఉంటుందంటారు? సో అగైన్ నక్షత్రాలకు చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. బట్ వన్ గుడ్ థింగ్ ఏంటంటే ప్రొఫెషనల్ మ్యాటర్ బాగుంటుందండి. మనం ఇందాక కూడా చెప్పుకున్నాం కదండి, ప్రొఫెషనల్ మ్యాటర్స్లో అయితే బాగుంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే సూర్యుడి వల్ల మెయిన్ దరిద్రము, ఫైనాన్షియల్ క్రైసిస్ చాలా ఉంటుంది, ధనహీనత, ధనం అనేది అసలు దొరకదు వీళ్ళకి. అయితే పాజిటివ్ నోట్ ఏంటంటేనండి రాజ్యలాభం, అంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. షాపింగ్స్ అవన్నీ చక్కగా చేస్తారని చెప్పుకోవచ్చు. అలానే పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి రాజ్యలాభం చూపిస్తుంది, వస్త్రలాభం చూపిస్తుంది, ధనహీనత ప్లస్ దరిద్రము రెండు చూపిస్తూ ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ధనహీనత, దరిద్రము నెగిటివ్ సైడ్ అయితే పాజిటివ్ సైడ్లో వస్త్రలాభము, రాజ్యలాభము, పరవాసము చూపిస్తూ ఉంటుంది. ఫారిన్ నుంచి కనెక్షన్స్ అంతా. ముఖ్యంగా పూర్వాషాఢ ఉత్తరాషాఢ వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. కుజుని వల్ల వీళ్ళకి చేతికి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇది మనం చెప్పుకోవచ్చు. అగైన్ మూలా నక్షత్రం వాళ్ళకి బాస్తో కొంచెం గొడవలు, క్లాషెస్ ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలండి. ఇంకా ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి వీలు చేసుకోవాల్సిన పరిహారాలు, దైవారాధన ఏ విధంగా ఉండాలంటే? ఉన్న 12 రాశి ఫలాల్లో ఓవర్లాగా చూసుకుంటే వీళ్ళకి కొంచెం టఫ్గా ఉందండి. అంటే నేను బాగా సూపర్గా ఉండి యావరేజ్గా ఉండి బిలో యావరేజ్గా ఉన్న రాశిలో చూసుకుంటే వీళ్ళు బాగా టఫ్గా అనిపించింది నాకు. మొత్తం సమరీ చూసుకుంటే దీనికి వీళ్ళకి పరిహారాలు కూడా చాలా ఎక్కువ చేసుకోవాలండి. నాకు ఈ మధ్య కాల్స్ రావడం స్టార్ట్ అయిపోయినాయి. ఇంతకుముందు వచ్చాయి కాదు ధనుసు రాశి వాళ్ళ గురించి, ఈ మధ్య కాల్స్ రావడం స్టార్ట్ అయిపోయినాయి. ఇంకొక ప్రాబ్లం ఏంటంటేనండి మణికంఠ గారు, ఈ రాశితో పాటు వాళ్ళ ఇంట్లో ఏలినాటికి సంబంధించిన రాశులు ఎవరైనా ఉంటే అవేంటివి మీనరాశి, మేషరాశి, రెండోది కుంభరాశి, డబుల్ ఇంపాక్ట్ అంటారు. డబుల్ ఇంపాక్ట్. ఇంకా అష్టమ శనితో బాధపడుతున్న సింహరాశి వాళ్ళు ఉంటే ఇంకా ప్రాబ్లం ఉంటుంది. అది నేను భయపడ్డమని కాదనివ్వండి, రియల్ లైఫ్లో నేను చాలా కేసులు చూశానండి. ఒక వీళ్ళు కూడాను మన కృష్ణా జిల్లా నుంచి వచ్చి కలిశారు, మా మదరాను సన్ కలిశారనమాట. అది చెప్పకూడని ఇన్సిడెంట్లు చాలా జరిగినాయండి. అది చూస్తే నేనే షాకు. వాళ్ళ ఇంట్లో కుంభరాశి వాళ్ళు 4-5 ఉన్నారు. ఇప్పుడు కాదు, ఇప్పుడు కుంభరాశి పర్లా. ఆ టైంలో పీక్లో ఉన్న ఆల్మోస్ట్ 2 years బ్యాక్ అనుకుంటాం. అది చాలా టెన్షన్ నాకు మాట్లాడేది, 1-10 సార్లు నాకు ఫోన్ చేసేది, ఏమవుతుందని భయపడుతూ ఉండేది. ఎందుకు ఎంత భయపడుతుందంటే మొత్తానికి వాళ్ళ బాబుని తీసుకొని ఆమె వచ్చింది కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి. వచ్చేటప్పుడు కూడా భయం మనిషి. సరే అంతలాన ఫోన్లో ఏడుస్తుంది కదా అని చెప్పేసి నేను మాట్లాడితే అది చూసి నేను అడగాల్సి వచ్చింది అని చెప్పి నా ఎగ్జాంపుల్, ఆ ఇన్సిడెంట్స్లు వాళ్ళు ఇంకా మొత్తం అక్కడ వదిలేసి తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. చాలా రోజులు టచ్లో ఉన్నారు. అప్పుడప్పుడు మెసేజ్లు చేస్తూ ఉంటుంది టెన్షన్ పడ్డప్పుడు. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు కుంభరాశి స్లోగా బయటపడేస్తూ ఉన్నారన్నమాట ఏలినాటి సీన్లో నుంచి. అందుకని ఆ ఇంట్లో హారోస్కోపులు చూశాను అనమాట. అక్కడి నుంచి నేను అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాను. కొన్నిసార్లు నాకు చాలా వెరీ ఇంట్రెస్టింగ్ అండి, భార్య వస్తుంది తన హారోస్కోప్ని చూపించుకోవడానికి, కానీ ఆమె హారోస్కోప్ బాగుంటుంది. మీ హారోస్కోప్ అంతా బాగుంది కదమ్మా, పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేదంటే అయ్యో ఇది ఉంది అది ఉంది అని చెప్తుంది. నాకు డౌట్ వచ్చేసి మీ హస్బెండ్కి ఖచ్చితంగా ఉంటుంది. నడిచిన ఈ 5 రాశులు ఏదో ఒక రాశి వాళ్ళకు ఉంటుంది. అందుకని చెప్పేసి ఇంట్లో మనకు లేదని కాదు, ఇంట్లో స్పౌస్కి వాళ్ళకు ఉన్నా కానీ కేర్ఫుల్గా చూసుకోవాలి. ఒక ఇంట్లో 2-3 ఉంటే ఇంకా గొడవలు. అమెరికా నుంచి NRI కాలు. వీళ్ళకి ఎక్కువగా టైం చెప్తున్నాను, ఎందుకంటే ధనుసు రాశి వాళ్ళు కష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి. బట్ ఇట్స్ ఆల్ మ్యాటర్ ఆఫ్ టైం అండి. కొన్నిసార్లు మీరు 2 స్టెప్లు వెనక్కి తీసుకొని ఉండటం లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఏదేదో చేయాలని ఒక NRI చెప్పాను. వాళ్ళ మదర్ ఫోన్ చేసింది, ఏమంటే ప్రాబ్లం ఏంటంటే మా హస్బెండ్కి అబ్బాయికి అసలు ఏమాత్రం పట్టలేదు. వాళ్ళ అబ్బాయి కాలేజ్లో చదువుకుంటున్నాడు, ఆల్రెడీ వెళ్ళిపోయి 15-20 years సెటిల్ అయిపోయారు అక్కడ. బాగా మీ వీడియోలు చూసామండి, మీరు చెప్పినట్లు ఈ మెసేజ్ విన్నామండి. మా ఇంట్లో మేషరాశి వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళదేమో సింహరాశి ఉందండి. మా ఇంట్లో ఎవరికి పట్టలేదండి, మా అబ్బాయి ఇంటికి కూడా రావట్లేదు, విపరీతంగా గొడవలు అయిపోతున్నాయి. అసలు ఏంటండి తల్లిగా నేను బాధపడలేకపోతున్నా, ఎవరికి ఏం చెప్పలేకపోతున్నా అని చెప్పేసి. ఎందుకంటే అవుట్ ఆఫ్ కంట్రోల్, ఇంట్లో ఏందో జరుగుతుంది, ఎవరికి అర్థం కాదు. అబ్బాయి అసలు తల్లిదండ్రులు గొడవ, వీళ్ళిద్దరు గొడవ, ఎవరు అన్నాళ్ళు కూడా అందరు వెళ్ళిపోతారు. దానికి రీజన్ అనేది అంటే ఎవరికి ప్రశాంతత ఉండదు అనమాట. ఇలాంటి సిచ్యువేషన్లు కనుక ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఏలినాటి సినిమాకి సంబంధించిన వాళ్ళు 1-2 ఉంటారని గ్యారంటీ, డ్యామ్ షూరింగ్ అంతా తిరిగే లేదనమాట. చెక్ చేసుకోండి. ఉంటే కనుక ఒకసారి హారోస్కోపులు చెక్ చేసుకొని సింపుల్ పరిహారాలు ఉంటాయండి. ఆ పరిహారాలు చేసుకుంటూ ఉంటే, అంటే ముందు అవేర్నెస్ ఈజ్ ది కీ టు సక్సెస్ అంటారు మనకి ఇంగ్లీష్. తెలుసుకొని ఉండాలి. మన ఫ్లోర్ మీద వాటర్ పడిందని మనం ఫస్ట్ తెలుసుకుంటే ఎస్. ఇప్పుడు అట్లీస్ట్ మనం బ్లైండ్గా వెళ్లకుండా కొంచెం కేర్ తీసుకోవటము, ఆ వాటర్ తుడుచుకోవటము, జంపు చేయటము, అది పరిహారాలు. అందుకని ఈ విషయం ఉందని తెలుసుకోవాలి.
ఏలినాడు శని ఉండటం వల్ల ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుసుకోవాలి. అనవసరంగా వీళ్ళని బ్లేమ్ చేసుకుని వాళ్ళని బ్లేమ్ చేసుకుని తను బ్లేమ్ చేసుకునే బదులు, అందుకని ఈ రాశి వాళ్ళకి వేరే రాశి వాళ్ళు ఉంటే ఇందాక చెప్పుకున్న రాశిలో ఒక్కసారి ఇండివిజువల్గా జాతక చక్రం చూపించుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. పరిహారాలు వెరీ సింపుల్ పరిహారం అండి. మనకేం చెప్తారంటే శని పిప్పలాద స్తోత్రం అని ఉంటుంది, చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్. హనుమాన్ చాలీసా రెగ్యులర్గా చదువుకుంటాలి. మేధా దక్షిణామూర్తి స్తోత్రం అని ఉంటుంది, లేదంటే రెగ్యులర్గా మేధా దక్షిణామూర్తి టెంపుల్స్కి విజిట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో వీటితో పాటుగా ఎక్కువగా సరిలు రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది. మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఇంటికి 2 పండితులను పిలిపించుకొని బ్రాహ్మణులను పిలిపించుకొని ఇంట్లో చేయించుకుంటే ఇంకా 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 ఉత్తమం. ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ నుంచి చాలా వరకు దోషాలన్నీ వెళ్ళిపోతాయని చెప్పుకోవచ్చు. ప్లస్ ఇండివిజువల్గా జాతకం చూసి ఇంకా ఏమైనా ఉంటే మనం ఒకసారి కన్సల్ట్ అయితే మనకు వాళ్ళు హెల్ప్ చేయొచ్చు. అయితే ఇది మనం చెప్పుకునే విధంగా 30% మాత్రమే అప్లై అవుతుంది కాబట్టి ఇండివిజువల్గా వాళ్ళ లైఫ్ అదేమంటారు వాళ్ళ హారోస్కోప్ చూడటం కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ లైఫ్లో దశలు భుక్తులన్నీ చక్కగా ఉంటే ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు, దాన్ని మేనేజబుల్ కండిషన్లో ఉంటుంది. బట్ వాళ్ళు ఇండివిజువల్ జాతకంలో కూడా సరిగా దశలు కానీ భుక్తులు కానీ సరిగా లేకపోతే ఇది దానికి టాప్అప్గా యాడ్ అయిపోయేసి టోటల్గా సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు జాబులు పోవటం గొడవలు రావటం అన్నీ వస్తూ ఉంటుంది అనమాట. సో ఇది ఒక్కసారి జాతక చక్రం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. గెస్ అయితే ఇంకొకటి, నేను ఏజ్ 40± అంటే 35 to 45 ఏజ్ బ్రాకెట్ ఎవరికైతే ఉందో లైఫ్లో సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు ఉండి, అంటే బాగా అకాడమిక్ చదువుకొని బాగా ఎడ్యుకేషన్ మంచి పొజిషన్లో ఉండి తర్వాత ప్రొఫెషనల్గా సక్సెస్ఫుల్గా చూసుకొని సడన్గా వాళ్ళకి లైఫ్లో ఒక వ్యాక్యూమ్, ఒక గ్యాప్ వచ్చింది, ఎందుకో అర్థం కాలేదు, జాబ్ పోయింది, లేదంటే ఎటెళ్ళాలో అర్థం కావట్లేదు, కన్ఫ్యూజన్లో ఉన్నాము, ఒక క్రైసిస్ లాగా వస్తుంది. నేను చాలామంది రీసెంట్గా లాస్ట్ 5-6 months ఈ ఎక్స్క్లూజివ్ టాపిక్ గురించి రీసెర్చ్ చేస్తూ ఉన్నాను అనమాట. చాలామంది చెప్పారు, మేమంటే మీ మేనేజర్ అమెరికాలో ఉన్న ఒక మంచి కంపెనీలో నాకు జాబ్ పోయింది, 5-6 months అయిపోయింది. ఇది డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టం. ఈవెన్ లేడీస్ కూడాను, లేదంటే అప్పటిదాకా చాలా భార్య భర్తలు చాలా బాగున్నారు, అప్పటిదాకా వీళ్ళు బాగున్నారు, ఉన్నటువంటి పిల్లల వల్ల విపరీతమైన ప్రాబ్లమ్స్. ఇలా ఎందుకు వచ్చింది? ఈ స్టాగ్నేషన్, ఈ గ్రోత్ లేకుండా దాంతో కన్ఫ్యూజన్ అయిపోయి టెన్షన్ అయిపోయేసి ఇంటర్నల్గా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ చేసుకోవటం, ఇవన్నీ డెవలప్ అవుతుంటుంది అనమాట. మనకేం చెప్తారంటే మోడర్న్ సైన్స్లో మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు, లేదంటే హార్మోనల్ చేంజెస్ అని చెప్తూ ఉంటారు అనమాట. బట్ జ్యోతిష శాస్త్రంలో దీనికి చాలా పవర్ఫుల్ రెమెడీ ఉంటుంది అనమాట. మనకి జ్యోతిష శాస్త్రంలో చిన్నప్పుడు బాలారిష్టాలు, వివాహం అప్పుడు వివాహానికి సంబంధించిన దోషాలని, అలానే గ్రోత్లో ఉన్నప్పుడు కొన్ని యొక్క ఏమంటారు శాపాలు యాక్టివేట్ అవుతూ ఉంటాయి అనమాట. ముఖ్యంగా పితృశాపాలు, కాలసర్ప దోషాలు, త్రిపిండి శాపాలు, అంతేకాకుండా వీళ్ళకున్న దశాభుక్తిని బట్టి గ్రహాల యొక్క దోషాలు, ఇవి ఆటంకాలు పడుతూ ఉంటాయి అనమాట. అందుకని వాటికి సంబంధించిన పరిహారాలు మనం చేసుకుంటే చక్కగా లైఫ్ అనేది 10 రెట్లు ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఒకసారి ఇండివిజువల్గా ఆ ఏజ్ బ్రాకెట్లో ఉండే ఇబ్బందులు పడుతుంది చూపించుకోవటం, హారోస్కోప్ చూపించుకోవటం చాలా ముఖ్యం. బట్ వీటికి టాప్అప్గా ఎవరైతే కనుక ధనానికి ఇబ్బంది పడుతూ ఉన్నారో స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. వచ్చేది కూడా శ్రావణ మాసం కాబట్టి చక్కగా ఈ యొక్క స్వర్ణలక్ష్మి అమ్మవారి యొక్క వాళ్ళ స్వహస్తాలతో చక్కగా 120 కలువ పూలతో కనుక హోమం చేస్తే అద్భుతమైన వాళ్ళ లైఫ్లో ఎప్పుడు ధనం ఉంటుంది. అలానే ఎవరైతే హెల్త్ గురించి ఇబ్బంది పడుతున్నారో అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం కానీ హోమం కానీ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా భార్యాభర్తలు చాలామంది మనస్పర్ధలు వచ్చేసి ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. వీళ్ళ కుటుంబం వాళ్ళ కుటుంబం పిల్లలందరూ ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళకి విశ్వావసు గంధర్వ రాజా హోమము, లేదంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము ఇలాంటివి చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇలా ఏదైనా సరే వాళ్ళకు స్పెసిఫిక్గా కొన్ని మా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఉండి సొల్యూషన్ కావాలి అనుకున్న వాళ్ళు ఒకసారి జాతక చక్రం చూపించుకొని చక్కగా పరిహారాలు చేసుకుంటే ఇవేమవుతుందంటే మనకి షీల్డ్ అండి, మనకి ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాయి అనమాట, ఫర్దర్ డ్యామేజ్ కాకుండా, లేదంటే లైఫ్లో ముందుకు వెళ్ళటానికి. ఈ మన మహర్షులు ఇచ్చిన ఈ జ్యోతిష శాస్త్రం ద్వారా పూజలు తర్వాత పరిహారాలన్నీ చేయించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, వీళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలి, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నమస్తే అండి. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు.